అందరికీ నమస్కారం అండి. నేను మీ యామ మురళిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అయినా కానివ్వండి, రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీలని భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క ప్రక్రియకి దూరం చేయాలని కొన్ని ఆధిపత్య శక్తులు చేస్తున్నటువంటి కుట్రని ఖండించాలి. అలాంటి శక్తులను మా బీసీ సోదరులు అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో పలానా సంవత్సరంలో మన బీసీలు ఎమ్మెల్యేగా ఇంతమంది ఉన్నారు, పలానా వ్యక్తి ఉన్నారు అని చెప్పుకోవటానికే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా యొక్క బీసీ సోదరులకి విషయం తెలియచేయాలన్న ఉద్దేశంతో వస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారో వారు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేసే విధంగా కూడా ఈ యొక్క బీసీ సంఘాలు ఆలోచన చేసే విధంగా మేల్కొల్పాలనేది ఉద్దేశం. ఇక విషయంలోకి వస్తే, నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి మీద, వారి భర్త గారి ఏదైతే వారు ప్రయాణిస్తున్నటువంటి కారు మీద ఒక గాడిద దాడి చేసింది. ఆ గాడిదని ప్రోత్సహించిన లేదంటే అటువంటి గాడిదలని కాస్తున్నటువంటి ఇంకో పెద్ద గాడిదకి మేము చెప్పే విషయం ఏమిటంటే, బాబు మీ బోటోళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకయ్యారు అంటే మా యొక్క బీసీ జాతులు, అత్యధిక జనాభా కలిగిన మా బీసీ జాతులు మీకు ఓట్లు వేయబట్టి మీరు ఎమ్మెల్యేగా కూర్చుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి మా బీసీల మీద, మా బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారు అని చెప్పేసి మీరు ఈ విధంగా దాడులు చేపించడం ఎంతవరకు కరెక్టు? కూటమి ప్రభుత్వంలో క్లియర్గా చెప్తా ఉన్నాం. 2019-24 అప్పటి ప్రభుత్వంలో ఎంతో మంది బీసీల మీద దాడులు చేసి బీసీలను ఇబ్బందులు పెడితే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించిన పరిస్థితి ఈ బీసీలది. ఎస్, బీసీలకి అన్యాయం జరిగినప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి వెనుకాడదు ఈ యొక్క బీసీ సంఘాలు. 19-24లో వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నో అరాచకాలకు పాల్పడింది. అందుకే ప్రతిపక్ష పాత్రకి పరిమితి అయ్యింది. ఇదే కూటమి గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా సోదరి ఒంగోలు జిల్లా వాస్తవ్యులు శ్రీ రాయపాటి అరుణా గారి మీద కూడా దాడి చేసినప్పుడు ఇదే బీసీ సంఘాలుగా మేము ప్రశ్నించాము, మా యొక్క వాదనలు వినిపించాము, మా బీసీ సోదరిని కాపాడుకునేదానికి బీసీ సంఘాలుగా మా ప్రయత్నం మేము చేశాము. అంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు, మా బీసీ జాతులు ముఖ్యం. మా బీసీ జాతులపై దాడులు చేస్తుంటే అలాంటి వ్యక్తులని అడ్డుకోవడానికి కూడా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే కొంతమంది చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే, వీరిని ఈ విధంగా సామూహిక దాడులకు పాల్పడుతూ ఉంటే ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వీరిని అంటే ఆ యొక్క మొక్కగా ఉన్న దశలోనే తుంచివేస్తే ఆ యొక్క ప్రాంతం కూడా మా చేతిలోకి వస్తుందని చెప్పేసి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారని మాకు అనిపిస్తూ ఉంది. విజ్ఞానవంతమైన నా పెడన నియోజకవర్గ సోదరులారా, బీసీ సోదరులారా, దయచేసి ఈ యొక్క సబ్జెక్టుని పార్టీలకు అతీతంగా ఆలోచించండి. మీ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం, మీ నియోజకవర్గం గౌడ నియోజకవర్గం. బీసీలు అందరూ ఒక తాటి మీద ఉండి బీసీలని గెలిపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాతావరణం సృష్టించి ఆ నియోజకవర్గాన్ని నుంచి బీసీలను దూరం చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని మనం సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే రాబోయే రోజుల్లో ఒకప్పుడు పెడన నియోజకవర్గం బీసీ నియోజకవర్గంగా ఉండేది అని చెప్పేసి క్రియేట్ చేయాలని ఒక భయాందోళన తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని గమనించి అడ్డుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళకి చెప్తా ఉన్నాము, అయ్యా ఉప్పాల రాంప్రసాద్ గారు ఎంత సౌమ్యులో మీకు తెలియదా? ఉప్పాల రాము గారు ఎంత సౌమ్యులో మీకు తెలియదా? ఉప్పాల
హారిక గారు అంటే వారి కుటుంబ నేపథ్యం ఎలాంటిదో మీకు తెలీదండి? అలాంటి వ్యక్తుల మీద ఇలాంటి దాడులు చేయించడం అనేది ఎంతవరకు కరెక్టు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి ఆలోచించాలి. ఇలాంటి వాటిని మీరు ఇమ్మీడియేట్‌గా ఖండించాలి. ఎందుకంటే మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీరు ప్రశ్నించే తత్వము, నిలదీసే తత్వం, న్యాయం చేసేదాకా పోరాడే తత్వం మాకు నచ్చింది. దయచేసి మీరు ఆ విధంగా ఆలోచన చేసి ఇలాంటి వాటిలను పునరావృతం కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల బలీయమైన ఏదైతే కోరికల నడుమ ప్రభుత్వాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో వారి కోరికలకు అనుగుణంగానే పరిపాలన సాగాలి కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మేము మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అని చెప్పేసి. అదేవిధంగా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్న బీసీ సోదరులకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఈ బీసీ సంఘాలు నిలబడ్డాయి. పార్టీ ఏదైతే ఇబ్బందులు పార్టీలో ఉన్న బీసీలకు ఇబ్బందులు పెట్టినా కానీ మేము మాట్లాడిన పరిస్థితి. దయచేసి మా బీసీ జోలికి ఎవరు ఈ విధంగా దాడులకు అనేది అంటే బీసీలనే కాదు ఎవరి మీదైనా కానీ ఎవరైనా కానీ దాడులు చేయడం అనేది చాలా ఆటవిక చర్య. దయచేసి అలాంటి ప్రక్రియకి చెక్ పెట్టే విధంగా రాజకీయాలు చేయాలి. రాజకీయాల్లో బీసీలు మరింతగా ముందుకు వచ్చే విధంగా ఈ యొక్క పార్టీలు ప్రోత్సహించాలి తప్పించి బీసీలను మొగ్గలోనే తుంచేసి వీళ్ళని రాజకీయ పరంగా దూరం చేయాలనే ఆలోచనలు దయచేసి చేయొద్దని చెప్పేసి మరొక్క మారు కోరుకుంటూ మీ యామామురళి బీసీ